మైథిలి విషయంలో చందన చేసిన కుట్రను సాకేత్ నిరూపించాడో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వారసురాలు సీరియల్ జూన్ 5 ఎపిసోడ్ కథా విశ్లేషణ మీకోసం. నా చేతిలోకి సాకేత్ పేరు ఎలా వచ్చిందో నాకు తెలీదని, నేను కావాలని రాయించుకోలేదు నమ్మమని మైథిలి అంటూ ఉంటుంది. నీలాంటి మధ్యతరగతి అమ్మాయి బ్రతుకులు ఎప్పుడు ఉన్న వాళ్ళనే వెతుకుతూ ఉంటాయని నానా మాటలు అంటూ ఉంటాడు కైలాసనాథ్. ఏదో రకంగా ఆస్తి కోసం పెళ్లి చేసుకుని ఆస్తి కాజేసే ప్రయత్నం చేస్తారు అంటాడు. నా మీద అంత పెద్ద నిందలు వేయొద్దు, నాకెటువంటి దురుద్దేశము లేదు అంటుంది మైథిలి. నేను ఎవరి ఆస్తి కోసము పాకులాడటం లేదని మైథిలి అంటుంది. నటించడానికి ప్రయత్నించొద్దని చందన అంటుంది. నీలాంటి వాళ్ళ చూపుతో సంసారాలే నాశనమైపోతాయి అంటుంది. ఇంత విషం నింపుకున్న నిన్ను ఎన్ని రోజులు మా పక్కన పెట్టుకోవడమే ఎక్కువ. ఇంకా మాతో ఉంచుకుంటే ఈ కుటుంబాన్ని నాశనం చేసేస్తావు. ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో అంటుంది చందన. తను చెప్తుంది అసలు మీరెందుకు వినడం లేదు, ఒక్కసారి వినొచ్చు గాని సాకేత్ అంటున్నా సరే సౌదామిని కలగజేసుకుని లోకేశ్వరి నుంచి మనకి ఏదో మేలు జరిగిందని మైథిలి మీద నీకు కృతజ్ఞతా భావం ఉండి ఉండొచ్చు. ఆ కృతజ్ఞత అడ్డం పెట్టుకుని ఇటువంటి వాళ్ళని వెనకేసుకు రావద్దు అంటుంది. చందన అన్నట్లు ఈ మైథిలి మన ఇంట్లో ఉండకూడదు, మనలో ఒక మనిషిగా అస్సలు ఉండకూడదు అంటుంది సౌదామిని. నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదని మైథిలి అంటున్నా సరే ఇక నీకు ఇక్కడ ఉండే అధికారం లేదు, పోవే బయటికి అంటూ బయటికి లాక్కొచ్చి మైథిలిని చందన గెంటేస్తుంది. ఇక ఎవ్వరు కూడా మాట్లాడరు, మౌనంగా చూస్తూ ఉండిపోతారు. మైథిలి బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. తన మెడలో ఉన్న తాళి చూసుకుని బాధపడుతుంది. బావ నా మెడలో ఈ తాళి కట్టాడు, దీనికి ఒక అర్థం చేకూర్చాలి అనుకుని చేయలేకపోయాను. నాన్నకి నేను ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయాను. నాన్నని తన తోబుట్టువులతో కలుపుదాం అనుకున్నాను కానీ నా సంకల్పాన్ని నెరవేర్చుకోలేకపోయానని బాధపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వెన్ని పరీక్షలు పెట్టినా భరించాను, వాటిని దాటుకుంటూ వచ్చాను. అందుకేనా ఇలాంటి ఫలితాన్ని ఇచ్చావని దేవుడితో చెప్పుకుని బాధపడుతూ ఉంటుంది మైథిలి. అలా నడుచుకుంటూ వెళ్తే వెనకాలే సాకేత్ కారులో వస్తాడు. కారు ఎక్కువ అంటాడు. ఎందుకు అంటుంది. ఎందుకో ఎక్కాక చెప్తానని కారు ఎక్కించుకుంటాడు. ఇక వెంటనే ఇంటికి తీసుకెళ్తాడు. ఇక్కడికి ఎందుకు మళ్ళీ తీసుకొచ్చారని మైథిలి అంటుంది. చెప్తానని లోపలికి తీసుకెళ్తూ ఉంటే ఆగండి అంటుంది చందన అరుస్తుంది. ఇక అందరూ బయటకు వస్తారు. ఇంట్లో నుంచి గెంటేసినా నీకు ఇంకా సిగ్గు రాలేదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అని చందన మైథిలితో అంటుంది. సాకేత్ నువ్వే కదా తిండి తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావని సౌదామిని సాకేత్ తో అంటూ ఉంటే మైథిలి తప్పు ఇందులో ఏమీ లేదంటాడు సాకేత్. తను ఏం తప్పు చేసిందో నీకు తెలీదా అని చందన అంటూ ఉంటే ఏం తప్పు చేసింది అని అడుగుతాడు సాకేత్. ఇక కైలాసనాథ్ కలవ చేసుకుని నీకు పిచ్చి పట్టిందా, ఒకటే మాట పదే పదే ఎందుకు అడుగుతున్నావురా, ఆ మైథిలి ఏం తప్పు చేసిందో నీకు తెలీదా అంటాడు. నిన్ను నిన్ను పెళ్లి చేసుకోబోతుందని చందన అని తెలిసి కూడా తన చేతిలో నీ పేరు ఎలా రాయించుకుంటుంది అంటాడు కైలాసనాథ్. ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటో అర్థమయ్యాక ఈ అమ్మాయిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావేంట్రా అని కైలాసనాథ్ నిలదీస్తూ ఉంటాడు. మైథిలి ఏం తప్పు చేసింది చందన అని మళ్ళీ అడుగుతాడు సాకేత్. తను చేసిన తప్పు నీకు తెలీదా, మళ్ళీ పదే పదే అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు, తన చేతిలో నీ పేరు రాయించుకోవడం తప్పు కాదా అని చందన అంటూ ఉంటే నోర్ముయ్ అని గట్టిగా అరుస్తాడు. చందన మీద ఎందుకు అరుస్తున్నావు, చందన ఏం తప్పు చేసిందని ఏం నేరం చేసిందని అరుస్తున్నావు అని సౌదామని అంటుంది. మొత్తం చందనయ్య చేసింది అంటాడు సాకేత్. మొత్తం చందనయ్య చేసింది అని అంటూ ఉంటే ఆవేశం తగ్గించు, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అని హరిశ్చంద్ర అంటాడు. చెప్పాల్సింది నేను కాదు మరొకరున్నారని చందన కోను పెట్టమని ఏ అమ్మాయికైతే చెప్పిందో ఆ అమ్మాయిని దగ్గరికి పిలుస్తాడు. ఆ అమ్మాయి వచ్చి మైథిలి గారి చేతిలో సాకేత్ పేరు రాయమని చందన గారే నాకు రహస్యంగా చెప్పారు అని అంటుంది. నేను ఆ పని చేసినందుకు నాకు చందన గారు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చారని గిరిజ చెప్తుంది. ఎందుకు ఇలాంటి పనులు చేశావని గిరిజని సౌదామిని తిడుతూ ఉంటే ఆ ప్రశ్న అడగాల్సింది ఈ అమ్మాయి గిరిజని కాదు, చందనాని అడగాలి. తప్పు చేసింది చందన అని సాకేత్ అంటాడు. ఇక వెంటనే ఎందుకు ఇలా చేశావు, నిజంగా నువ్వు ఇలా చేశావా అని సౌదామిని చందనాన్ని అడిగితే చందన మౌనంగా ఉంటుంది. మౌనం కాదు, సమాధానం చెప్పాలి. ప్రశ్నకి సమాధానం ఇస్తావా ఇవ్వవా అంటుంది సౌదామిని. నిజమే, అవునని తలూపుతుంది చందన. మైథిలి మీద అంత పెద్ద నింద ఎలా వేశావని హరిశ్చంద్ర అంటాడు. మైథిలిని అందరి ముందు కావాలని ఎందుకు ఇంతలా అవమానించావు అంటాడు హరిశ్చంద్ర. నువ్వు ఇలాంటి పని చేశావంటే నమ్మలేకపోతున్నానని హరిశ్చంద్ర చాలా బాధపడతాడు. ఎందుకు ఇలా చేశావు చెప్పమ్మా అని సౌదామిని కూడా అడుగుతుంది.
ఈ మైథిలి చేస్తున్న ఏ పని కూడా నాకు నచ్చడం లేదు. బావకి దగ్గర అవుతుంది అనిపిస్తుంది. బావని నా దగ్గర నుంచి దూరం చేస్తుందేమోననే అనుమానం కలిగింది. మైథిలి లేకపోతేనే బావ దగ్గరవుతాడనిపించింది. అందుకే ఇలా చేశానని, మైథిలిని వదిలించుకోవడానికే ఇదంతా చేశానని చందన అంటూ ఉంటే, నువ్వు చేసిన పని ఎంత నీచమైందో నీకు అర్థమవుతుందా అని హరిశ్చంద్ర చందన మీద కోప్పడతాడు. ఆ అమ్మాయి మీద లేనిపోని నిందలు వేసి అందరూ ఆ అమ్మాయిని అసహించుకునేలా చేశావు. నువ్వు చేసిన పనికి మైథిలిని ఇక్కడ ఎంతమంది అసహించుకున్నారో నాకైతే తెలుసు గాని, నువ్వు చేసిన పని చూస్తుంటే నాకు నీ మీద అసహ్యం వేస్తుందని హరిశ్చంద్ర అంటాడు. అంత మాట అనొద్దు నాన్న అని చందన అంటే, నువ్వు చేసిన పని నాకు చిరాకేస్తుంది అని సౌదామిని కూడా అంటుంది. నీకేమైనా అనుమానాలుంటే నాతోనో మీ నాన్నతోనో చెప్పాలి. ఇటువంటి దిగజారుడు పనులు చేయడమేంటని సౌదామిని అంటుంది. ఇక సాకేత్ అయితే నువ్వేం చెప్పినా నువ్వు చేసిన నీచమైన పని సమర్థించుకోవాలనుకుంటున్నట్టే. నువ్వు చేసిన తప్పుని ఒప్పుగా నువ్వు మార్చుకోలేవు అని సాకేత్ అంటాడు. నువ్వింకొక్క మాట మాట్లాడినా దానికి తిరిగి నేను ఎలా సమాధానం చెప్తానో నాకే తెలీదని సాకేత్ సీరియస్ అవుతాడు. అదంతా చూస్తున్న కైలాసన తన మనసులో అసలెందుకు ఇలా చేశావు చందన? నువ్వు అందరి ముందు తలదించుకున్నావు చూడు. కనీసం మైథిలి విషయంలో నాకైనా చెప్పుంటే నేనైనా నీకు సరైన సలహా ఇచ్చేవాణ్ణిగా అని అనుకుంటూ ఉంటాడు. సాకేత్ మైథిలితో నువ్వు మా అందరి ముందు తలదించుకున్నావు. ఆ పరిస్థితి నీకు వచ్చినందుకు మమ్మల్ని క్షమించు అంటాడు. వెంటనే సాకేత్ని మైథిలి కౌగిలించుకుని చాలా ఎమోషనల్ అయిపోతుంది. నిజమేంటో బయటికి లాగి నా గౌరవాన్ని నిలబెట్టారు. జరిగింది అందరికీ తెలిసేలా చేసి నా మీద పడ్డ మచ్చ తుడిచేశారు. లేకపోతే అందరూ నన్ను పురుగుని చూసినట్టు చూసేవారు. రేపు నేనెక్కడ కనిపించినా నన్ను చేదరించుకునేవాళ్ళు. మళ్ళీ నేను తలెత్తుకునేలా చేసినందుకు చాలా థాంక్స్ అని మైథిలి అంటుంది. నిజానికి మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటుంది. అందుకే ఆ కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియకే ఇలా కౌగిలించుకున్నాను. దయచేసి అందరూ నన్ను క్షమించండి అంటుంది. క్షమించాల్సింది నిన్ను కాదమ్మా, నువ్వే మా అందరినీ క్షమించాలి. నిజానిజాలు తెలుసుకునే వరకు ఓపిక పట్టకుండా నిన్ను అవమానించామని సౌదామిని అంటుంది. దయచేసి మీరంత పెద్ద మాట అనొద్దు. నేను నిర్దోషి అని అర్థం చేసుకున్నారు. నాకది చాలు అంటుంది మైథిలి. ఇక మైథిలిని లోపలికి వెళ్ళమని సాకేత్ అనడంతో మైథిలి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చందనతో నీ స్వార్థం కోసం ఒక అమ్మాయిని పురుగులా చూశావు. అందరూ తన్ని చెదిరించుకునేలా చేశావని సాకేత్ కూడా కోపగించుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ లోపలికి వెళ్ళాక ఇక చందన అయితే మైథిలి సాకేత్ ని కౌగిలించుకోవడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.